వెల్కమ్ టు ఏకేఎం ఛానల్. ఈరోజు మీకు నేను చికెన్ విత్ గీ రోస్ట్ చూపిస్తాను. తొక్కు చూపించమంటాను, నేను ఎలా చేయడం చూపిస్తాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తాను. నేను ఇక్కడ ఒక 1/2 kg నేను చికెన్ ఆల్రెడీ పసుపు సాల్ట్ వేసి ఉడకపెట్టి పెట్టుకున్నానండి, బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ వాటర్ కూడా తీసుకోవాలి, ఈ వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి నేను అలాగే పెట్టుకున్నానండి. ఒక ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ నేను సోంపు తీసుకోకుండా, ఒక చిటికంత ఇంగువ, 1/4 స్పూన్ అంత గరం మసాలా, 1/4 స్పూన్ అంత పసుపు, 1/4 స్పూన్ అంత కస్తూరి మేతి తీసుకున్నాను. రండి ఎలా చేయడం చూపిస్తాను. సో ఆల్రెడీ నేను స్టవ్ మీద నేను కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. దీనిలో ఇప్పుడు నేను ఫస్ట్ ఆయిల్లో ఈ కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. సో మసాలా, కొత్తిమీర అన్ని దీంట్లో ఫస్ట్ యాడ్ చేసుకుంటాను. దీంట్లో నేను హాఫ్ గీ హాఫ్ ఆయిల్ తీసుకున్నానండి. మీరు కూడా అలాగే తీసుకోండి. సో ఇది మంచిగా అయింది. ఇప్పుడు దీంట్లో ఎందుకంటే కస్తూరి మేతి, కొత్తిమీర మీకు ఆయిల్ యాడ్ చేయడం వల్ల మీకు ఫ్లేవర్ అనేది మంచిగా దిగుతాయి. ఇప్పుడు నేను ఆనియన్ తీసుకుంటున్నాను. దీనికి టమాటా అవసరం లేదండి, లేదా మీకు గీ అవసరం లేదంటే మీకు ఆలివ్ ఆయిల్ లేకపోతే నూనె తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు ఆనియన్ ఇది దీంట్లోనే ఒక 5-10 minutes మంచిగా మగ్గాలి. ఆనియన్ మంచిగా వేగిందండి. నేను దీని తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ ఏముందో బాయిల్ చేసిన చికెన్ నేను ముక్కలు చేసి దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇలా ముక్కలు చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మంచి కలబెట్టుకోండి. ఇట్లా ఇలా కలపెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం బాయిల్ చేస్తున్న వాటర్ ఉందో వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ డ్రై అయ్యే వరకు దీన్నే సిమ్లో పెట్టి మీరు బాయిల్ చేయాలి. స్టవ్ సిమ్లోనే ఉండి ఈ వాటర్ అంతా డ్రై అవ్వాలి. అప్పుడు దాకా దీన్ని పెట్టుకుని ఆ తొక్కు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నేను మూత పెట్టుకుంటాను. మూత పెట్టి నేను డ్రై అయ్యే వరకు వేయించుకుంటానండి. తర్వాత నేను చూపిస్తాను. సో వేడి మీకు కలర్ఫుల్ చికెన్ తొక్కు రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ తొక్కు చాలా బాగుంటుంది. దీంట్లో కొద్ది మీకు ఆఖరికి మీరు కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు. మీరు తక్షణం కంప్లీట్ చేస్తారంటే పెరుగు యాడ్ చేసుకోండి. నేను పెరుగు యాడ్ చేయలేదు, తింటే ఆప్షన్ అది. ఎందుకంటే నేను 1 రోజులు స్టోర్ చేస్తాను కాబట్టి నేను పెరుగు యాడ్ చేయాలంటే దీనికి చపాతీకి, రైస్కి, మీకు పూరికి, మీరు పరోటాకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశకు కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.